హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, రియల్మీ 13 Pro సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ చేసింది. ఆల్రెడీ మనం వాటిని మన ఛానల్లో అయితే అన్బాక్స్ చేసాం. మళ్ళీ అదే 13 సిరీస్ మొబైల్స్లో మనకి మరో 2 మోడల్స్ని అయితే ఈరోజు లాంచ్ చేసిందనమాట. ఒకటి 13, మరొకటి 13+. ఈ రెండు మనకి 5G మొబైల్సే. సో ఈరోజు మనం 13+ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. 13కి సంబంధించిన వీడియో నేను ఆల్రెడీ చేసేసి పోస్ట్ చేస్తుంటే మీకు లాస్ట్లో కార్డులో అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి అయితే మీరు వాచ్ చేయొచ్చు. 2 వీడియో అంటే 2 మొబైల్స్ని కలిపి ఒకే వీడియో చేయొచ్చు. కాకపోతే దీనివల్ల మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఏదైనా ఒక మొబైల్ కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి నాకు అవకాశం ఉండదన్నమాట. అందువల్ల దేనికది డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను ఆల్రెడీ మొబైల్ని అయితే అన్బాక్స్ చేసి యూజ్ చేస్తున్నాను. సో నా దగ్గర ఆల్రెడీ మొబైల్ అయితే ఉంది. సో నా దగ్గర ఉన్న మొబైల్ని వీళ్ళు స్పీడ్ గ్రీన్ అని చెప్పి పిలుస్తున్నారు అనమాట. ఇది కాకుండా ఇంకో 2 కలర్ వేరియంట్స్ అయితే ఉన్నాయి. విక్టోరీ గోల్డ్, మరొకటి డార్క్ పర్పుల్. సో ఇలా 3 కలర్స్లో అయితే ఇవి వస్తాయి. సో మొబైల్ అయితే మాత్రం ఫస్ట్ ఇంప్రెషన్ మీరు బాక్స్ నుండి బయటికి తీయగానే ఒక మంచి ఇంప్రెషన్ అయితే కలిగింది. దానికి కారణం ఏంటంటే మొబైల్ థిక్నెస్ కానీ మొబైల్ వెయిట్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ బాగా చేశారు. 185 గ్రామ్స్ మీకు మొబైల్ వెయిట్ అయితే ఉంటుంది. అలాగే థిక్నెస్ కూడా 7.6 mm థిక్నెస్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ మ్యాటి ఫినిష్లో మనకి ఈ గ్రీన్ కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉందన్నమాట. అంటే మీకు ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేయట్లేదు. అలాగే వీళ్ళు టెంపర్డ్ గ్లాస్ని అయితే బ్యాక్ సైడ్ యూజ్ చేసామంటున్నారు. సో మీకు ఫినిషింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. కెమెరా సెటప్ దగ్గర కూడా సర్క్యులర్ కెమెరా షేప్ అయినప్పటికీ గతంలో ఎంతమంది తెచ్చిన అదే షేప్ ఉంటుంది. కాకపోతే కొద్దిగా మనకి షేప్ అనేది పిల్ టైప్లో కొంచెం దగ్గరికి వచ్చేసి అయితే ఉంటుందన్నమాట. అంటే ప్రీవియస్ జనరేషన్స్తో కంపేర్ చేస్తే కొద్దిగా డిఫరెంట్గా అయితే మనకి కెమెరా మోడ్యూల్ కనిపిస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్ లాగా అయితే ఉంటుంది, కానీ మెయిన్ కెమెరానే మనం కన్సిడర్ చేయాలి. చుట్టూ ఫ్రేమ్ మెటల్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. మేబీ ఇది ప్లాస్టికే. ఇక లెఫ్ట్ సైడు కంప్లీట్ ప్లేన్ అయితే ఉంటుందన్నమాట. రైట్ సైడ్ పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్, అలాగే సెకండరీ స్పీకర్, 3.5 ఆడియో పోర్ట్ అయితే ఉంటుంది. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే సిమ్ స్లాట్ ఉంటుంది. ఈ సిమ్ స్లాట్ మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు ఎట్ ఎ టైం యూజ్ చేయగలరు, లేదంటే ఒక సిమ్ కార్డు ఓ మెమరీ కార్డుని అయితే యూజ్ చేయగలరు. ఇక మొబైల్ ఫ్రంట్ సైడ్ చూస్తే మీకు ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మీకు ఫ్లాట్ అయితే ఉంటుంది. కంప్లీట్ ఫ్లాట్ ఉంటుంది. అలాగే మీకు బెజల్స్ కూడా నారో బెజల్స్తో అయితే తీసుకొచ్చారు. సో ఇదైతే మీకు ఇంప్రెసివ్గానే ఉంటుంది. కాకపోతే చిన్ను కూడా ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేది అనిపించింది. అంటే చుట్టూ ఉన్న బెజల్స్తో కంపేర్ చేస్తే చిన్ను కొంచెం పెరిగింది. అలానే పెద్ద చిన్న అయితే ఏమి కాదు. సెంటర్ పంచ్ హోల్తో అయితే వస్తుందన్నమాట. ఇక మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమేమి వస్తాయంటే, ముందుగా బాక్స్ చూస్తే ఎప్పుడు వీళ్ళు తీసుకొచ్చినట్టుగానే ఎల్లో కలర్లో బాక్స్ అయితే ఉంటుంది. బాక్స్కి బ్యాక్ సైడ్ ఈ మొబైల్లోని కొన్ని స్పెసిఫికేషన్స్ మెన్షన్ చేసి ఉన్నాయి. వీటన్నిటిని మనం వీడియోలో ముందుకెళ్ళేటప్పుడు ఎలాగో మాట్లాడుకుంటాము. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు క్విక్ గైడ్ అండ్ సేఫ్టీ గైడ్ ఉంటాయి. అలాగే సిమ్ టూల్ ఉంటుంది. బ్యాక్ కేసు, ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేసుని అయితే ప్రొవైడ్ చేస్తారు, టీపీయూ కేసు. సో ఈ కేసే పెట్టి మనం వాచ్ చేయొచ్చు అనమాట. అంటే మొబైల్ లుక్ అయితే పాడవదు. ఇక 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ని అయితే అవుట్ ఆఫ్ బాక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇక టైప్ సి కేబుల్ అయితే ఇస్తారనమాట. ఇవి మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వచ్చేవి. ఇక మొబైల్ డ్యూరబిలిటీ విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను, బ్యాక్ సైడ్ వీళ్ళు టెంపర్డ్ గ్లాస్ని అయితే యూజ్ చేసామంటున్నారు. IP65 రేటింగ్తో అయితే వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. వర్షం చినుకులకి వాటికి పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే వీళ్ళు చెప్పేది రెయిన్ వాటర్ స్మార్ట్ టచ్ని కూడా ఇందులో అయితే ఇంక్లూడ్ చేసామంటున్నారు. మొబైల్ ఫోన్ మీద వాటర్ డ్రాప్స్ పడినా సరే ఆపరేటింగ్లో ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇక ఫ్రంట్ డిస్ప్లేకి వీళ్ళు ప్రొటెక్షన్ ఏం వాడనేది వీళ్ళు మెన్షన్ చేయలేదు. ఇక ఈ మొబైల్లోని స్పెసిఫికేషన్స్ క్విక్గా మీకు చెప్పేస్తాను. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.8 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ సామ్సంగ్ E4 OLED డిస్ప్లే అయితే చూడడానికి ఉంటుంది. ఈ డిస్ప్లే 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్తో వస్తే టర్బో చార్జ్ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి మీకు 1200 వరకు ఉంటుంది. టిపికల్ బ్రైట్నెస్ నిట్స్ 600 ఉంటాయి. హై బ్రైట్నెస్ నిట్స్ 1200 ఉంటే పీక్ బ్రైట్నెస్ నిట్స్ 2000 అయితే ఉంటాయన్నమాట. ఇక ప్రాసెసర్ చూస్తే మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ర్యామ్ టైప్ వచ్చేసరికి మీకు LPDDR4X ర్యామ్ టైప్ ఉంటే స్టోరేజ్ టైప్ UFS 3.1 స్టోరేజ్ టైప్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ సోనీ LYT 600 సెన్సార్ని అయితే యూజ్ చేశారు. ఇందులో మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. ఇక సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ సార్. థర్డ్ కెమెరా ఏంటనే తెలియదు, మేబీ అది డమ్మీ అనుకుంటున్నాను. ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో అయితే వస్తుంది. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ మీకు రియల్మీ UI 5.0 ఆండ్రాయిడ్ బేస్డ్ 14తో అయితే మీకు అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుందన్నమాట. ఇక సాఫ్ట్వేర్ అప్డేట్ మీకు 2 years అప్డేట్ ఇస్తామంటున్నారు. అలాగే 3 years వరకు సెక్యూరిటీ అప్డేట్ అయితే ఇస్తారు. ఇక రియల్మీ UI అంటే మీకు చెప్పాల్సిన అవసరం ఏముంది. బ్లోడ్వేర్ అయితే మాత్రం కుప్పలు తెప్పలుగా ఉంది. ఈసారి వీళ్ళు బ్లోడ్వేర్ని ఇంకా పెంచారనమాట. డోస్ పెంచారనిపించింది నాకు. అంటే మ్యూజిక్ ప్లే, మోర్ యాప్స్ అని మరో 2 ఫోల్డర్స్ని అయితే యాడ్ చేశారు. ఇంతకుముందు మనకి హాట్ యాప్స్ అలాగే హాట్ గేమ్స్ ఉండేది ఫోల్డర్. ఇది కాకుండా ఇంకో 2 ఫోల్డర్స్ని అయితే మళ్ళీ గట్టిగా యాడ్ చేశారు. అఫ్కోర్స్ వద్దనుకుంటే మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, వాటిని మీరు ఆఫ్ కూడా అయితే చేసుకోవచ్చు. ఇక కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే బిల్ట్ ఇన్ ఉంటుంది. కాకపోతే అవతల వాళ్ళకి అనౌన్స్మెంట్ వస్తుంది. ఇక ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ అయితే ఉంటుందన్నమాట. సో మీరు క్లాక్స్ కావాల్సిన క్లాక్స్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు.
ఇక ఏఐ ఫీచర్స్లో వీళ్ళు క్లియర్ వాయిస్ని అయితే ఇస్తున్నారు. కాల్స్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ నాయిస్ ఏదైతే ఉంటుందో వాటిని తగ్గిస్తుందని చెప్తున్నారు. మరో ఏఐ ఫీచర్ అయితే ఇంతకుముందు వీళ్ళు తీసుకొచ్చిందే ఏఐ స్మార్ట్ లూప్ అని ఈ ఫీచర్ తీసుకొచ్చారు. థర్డ్ పార్టీ యాప్స్కి మనం ఏదైనా షేర్ చేయాలనుకుంటే క్విక్గా దీని నుంచి షేర్ చేయొచ్చు అనమాట. ఇక సెన్సార్స్ చూస్తే టోటల్ సెన్సార్స్ 34 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి, వేటిని స్కిప్ చేయలేదు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వస్తుంది. యాక్యురసీ బాగుంది, పర్వాలేదు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. హార్ట్ రేట్ మెజర్మెంట్ కూడా అయితే ఉందన్నమాట. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్నే యూజ్ చేసి మీరు హార్ట్ రేట్ని కూడా మెజర్ చేయొచ్చు. సో దాని యాక్యురసీ అనేసరికి అంత గ్రేట్గా అయితే ఉండదు, కాకపోతే అది కూడా ఒక ఫీచర్ అనమాట, వాళ్ళు ఇచ్చారు, మనం కావాలనుకుంటే వాడుకోవడమే. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ మొబైల్ మీకు 5G సపోర్ట్తో వస్తుంది. వైఫై 6 ఉంది, వైఫై కాలింగ్ ఉంటుంది, బ్లూటూత్ 5.4తో వస్తుంది, జీపీఎస్ సపోర్ట్ అయితే ఉంది, ఓటీజీ సపోర్ట్ కూడా ఉంది, ఎన్ఎఫ్సి, ఐఆర్ బ్లాస్టర్, ఎఫ్ఎం రేడియో ఈ 3 అయితే ఇందులో ఉండవు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే చెప్పాను కదా, డిస్ప్లే వచ్చరికి ఫ్లాట్ డిస్ప్లే నారో బెజల్స్తో వస్తుంది. కాబట్టి మీరు మల్టీమీడియా ఎక్కువగా వాచ్ చేస్తారనుకుంటే ఖచ్చితంగా మీకు ఇది వాళ్ళకి ఎవరైతే మల్టీమీడియా వాచ్ చేస్తుంటారో వాళ్ళకైతే మాత్రం నచ్చుతుంది. కర్వ్ డిస్ప్లే అయితే కాదు, కొంతమంది కర్వ్ డిస్ప్లే నచ్చదు, వాళ్ళు ఏంటంటే ఫ్లాట్ డిస్ప్లే గురించి చూసుకుంటారు. అలాంటి సిచ్యువేషన్లో నారో బెజల్స్తో వచ్చే ఫ్లాట్ డిస్ప్లేనే చాలామంది అయితే ఇష్టపడతారు. ఆ లెక్కలో చూసుకుంటే మీకు బాగుంటుంది. ప్రో XDR సపోర్ట్ అయితే ఇచ్చేయమంటున్నారు. ఓవరాల్ మీకు ఓఎల్ఈడి డిస్ప్లే కాబట్టి అది కూడా శాంసంగ్ E4 డిస్ప్లే, సో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంటుంది. ఇక వైడ్ L1 సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మీరు నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ని చక్కగా హెచ్డీలో వాచ్ చేయొచ్చు. ఇక ఆడియో అవుట్పుట్ విషయానికి వస్తే మీకు స్టీరియో స్పీకర్స్తో అయితే మొబైల్ వస్తుందన్నమాట. డ్యూయల్ స్పీకర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్లో ఒక స్పీకర్, బాటమ్ సైడ్ ఒక స్పీకర్ ఉంది. లౌడ్నెస్ బాగుంటుంది, మీకు స్టీరియో డివైడింగ్ కూడా ఓకే, మీకు బాగానే ఉంటుందన్నమాట. కాకపోతే వీళ్ళు డాల్బీ అట్మాస్ అయితే ఎక్కడ వీళ్ళు ఇవ్వలేదు. హైరీస్ ఉన్నట్టుగా వీళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు. మేబీ ఇచ్చే ఉండొచ్చు, ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్స్లో మనం చూస్తే హైరీస్ ప్రొవైడ్ చేసి వీళ్ళు డాల్బీ అట్మాస్ని అయితే తీసేశారు. మరొకటి ఏంటంటే మనకి 3.5 ఆడియో పోర్ట్ని కూడా వీళ్ళు టాప్ సైడ్ అయితే ఇస్తున్నారు అనమాట. గేమ్స్ ఆడేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా వైర్డ్ ఇయర్ ఫోన్స్ యూజ్ చేసి మ్యూజిక్ వినాలన్నా 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. ఇక బ్యాటరీ మీకు 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఫుల్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అనమాట. ఇక ఈ మొబైల్ గేమింగ్కి ఎలా ఉంటుంది అంటే యాక్చువల్గా వీళ్ళు ఈ మొబైల్ని ఎక్కువగా టీజ్ చేస్తుంది, అడ్వర్టైజ్ చేస్తుంది కూడా గేమింగ్ కోసమే అని చెప్పి అడ్వర్టైజ్ చేస్తున్నారు. ఏవైతే హెవీ గేమ్స్ ఉన్నాయో BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ, ఫ్రీ ఫైర్ ఇలాంటి గేమ్స్ 90 ఫ్రేమ్స్ వరకు తీసుకుంటుంది మా మొబైల్ అని చెప్పేసి వీళ్ళు దాన్నే హైలైట్ చేస్తున్నారు అనమాట మెయిన్లీ చూసుకుంటే. అలాగే GT మోడ్ను కూడా ఇంక్లూడ్ చేశారు. మామూలుగా ఈ GT మోడ్ అనేది మనకి GT మొబైల్స్ ఉంటాయి కదా, రియల్మీ GT మొబైల్స్ చేస్తుందిగా, అందులోనే చూస్తాం. బట్ ఆ ఫీచర్ని అంటే ఆ మోడ్ని మనకి ఇందులో ఇస్తున్నారు అనమాట. GT మోడ్ మీరు ఆన్ చేసుకున్నారంటే మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ని అయితే మీకు తీసుకొస్తుంది గేమ్స్ ఆడేటప్పుడు. సో ఆ మోడ్ అయితే ఇస్తున్నారు. ఇది కాకుండా మీకు స్టెయిన్లెస్ స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వీలైనంత వరకు మొబైల్ హీట్ ఎక్కకుండా ఇది కంట్రోల్ అయితే చేయగలదు అనమాట. సో ఆ విషయంలో కూడా ఒప్పుకోవచ్చు. మనం గేమ్స్ ఆడి నేను ట్రై చేశాను. సో అక్కడ వచ్చరికి మొబైల్ హీటింగ్ అయితే ట్రై చేస్తుంది తగ్గించడానికి, అంటే అవ్వకుండా చూసుకుంటుంది అనమాట. ఇక AnTuTu స్కోర్ చూశాను, అక్కడ వచ్చరికి 720K అయితే మీకు స్కోర్ చేసింది. 7,20,000 దగ్గరికి అయితే వెళ్ళింది. CPU థ్రాటింగ్లో మాత్రం డ్రాప్ ఎక్కువగా కనబడింది. అక్కడ మ్యాక్సిమం పర్ఫార్మెన్స్ 68% తీసుకుంది. అంటే మీకు 32% ఇక్కడ డ్రాప్ అయితే కనబడింది. సో ఇది కొంచెం డిసప్పాయింట్ అనిపించింది అనమాట. బట్ గేమింగ్లో చూస్తే మీకు అక్కడ మీకు ఈ వేరియేషన్ అయితే తెలియలేదు. 3D మార్క్ టెస్ట్లో కూడా మీకు పర్వాలేదు, మంచి స్కోరే చేసింది. 3160 స్కోర్ అయితే చేసింది. అలాగే 99.4% మీకు స్టెబిలిటీ అయితే కనబడింది ఇక్కడ. సో ఓవరాల్ మీకు గేమింగ్ కోసం అయితే వీళ్ళు చక్కగానే మేనేజ్ చేసి తీసుకొచ్చారు. అలాగే ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది కాబట్టి గేమ్స్ని చక్కగా ఆడగలరు. ఇక కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మీకు కెమెరా శాంపిల్స్ అయితే నేను చూపిస్తున్నాను కదా. బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 1080pలో 60 ఫ్రేమ్స్లో వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. 10x వరకు జూమ్ చేసి కూడా మీరు వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు అనమాట. బ్యాక్ కెమెరా మీకు 1080pలో OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు 4Kలో వచ్చరికి ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషనే వర్క్ చేస్తుందన్నమాట. ఇక అలాగే మీకు పోర్ట్రైట్ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా ఉంది. బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ని యూజ్ చేసి మీరు పోర్ట్రైట్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక డ్యూయల్ వ్యూ వీడియో రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఉంది. బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి ఎట్ ఏ టైం వీడియో రికార్డ్ చేయగలరు. వ్లాగర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడింది అనమాట. ఇక ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు ఓన్లీ 1080p ఫుల్ హెచ్డీ వరకే సపోర్ట్ ఇచ్చారు. ఫుల్ హెచ్డీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉన్నా సరే అది మనకి అంతగా అనిపించలేదు. సో మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా, దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కెమెరా క్వాలిటీ ఎలా ఉందనేది. అలాగే మీరు ఫొటోస్లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు బ్యాక్ కెమెరాతో. అలాగే మీకు ఇక్కడ ఫోటో శాంపిల్స్ చూపిస్తున్నాను కదా, సో దీని ప్రకారం మీకు ఫోటో క్వాలిటీ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది. నాకైతే మాత్రం నేను అనుకున్న ఒక ప్రైస్ ప్రకారం చూస్తే పర్వాలేదు అనిపించింది. ఇంకా మీకు వైడ్ యాంగిల్ అయితే లేదు, అలాగే
వైడ్ యాంగిల్ సెన్సార్ అయితే ఇవ్వలేదు. ఇక నైట్ ఫోటోగ్రఫీ ఓకే, మీకు పర్వాలేదు అన్నట్టుగా నైట్ టైము ఫొటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఇక ఓవరాల్గా ఇక మొబైల్ ఎలా ఉంది, సో తీసుకోవచ్చు అంటే ప్రస్తుతం నేను అన్బాక్స్ చేసే టైంకి దీని ప్రైస్ అయితే నాకు తెలియదు. ఇప్పుడున్న మార్కెట్ కంపేర్ చేసుకొని ఒకవేళ ఈ మొబైల్ కొనుక్కోవాల్సి వస్తే ఏ ప్రైస్కి తీసుకోవచ్చు అంటే నేను అనుకోవడం వీళ్ళైతే బిలో 20లో తీసుకొస్తారు. మరి ఆ 20లో ఎక్కడ తెస్తారు అంటే 19కి తెస్తారా 20కి తీసుకొస్తారో తెలియదు. నేనైతే మాత్రం 18,000 రూపాయలు తీసుకొస్తే మార్కెట్ డే అవకాశం ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే మెయిన్లీ చూసుకుంటే డిస్ప్లే బాగుంది, అలాగే గేమింగ్ కోసం కూడా ఈ మొబైల్ సూటబులే. అలాగే మీకు బ్యాక్ సైడ్ టెంపర్ గ్లాస్ వాడారు, చూడడానికి ప్రీమియం లుక్ అయితే ఉంది. లుక్ పరంగా కూడా బాగుంది. అలా వెయిట్ మేనేజ్మెంట్ కానీ ఆ థిక్నెస్ కానీ ఇవన్నీ బాగానే మేనేజ్ చేశారు. 18,000 ఆ ప్రైస్లో తీసుకొస్తే మాత్రం తీసుకోదగ్గ మొబైల్ అవుతుంది. సో చూద్దాం మరి వీళ్ళు ఎంత ప్రైస్లో తీసుకొస్తారనేది. సో మీకు ఎలా అనిపించింది ఈ మొబైల్, ఏ ప్రైస్లో తీసుకొస్తే ఈ మొబైల్ తీసుకోవడానికి మీరు ఇష్టపడతారు, లేదంటే మీరే ప్రైస్ అనుకుంటున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 13 మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్తో పాటు మొబైల్ ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ప్రతిరోజు కొత్త విషయం టెక్నాలజిక్ ఇన్ తెలుగు మాకు మార్గదర్శి పాఠం సరళంగా చెప్పే నైపుణ్యం